జై శ్రీమన్నారాయణ. ఇలా అంటూ ఉన్నాడు తమ్ముడితోని రామచంద్రుడు. ఏమని? ఓ లక్ష్మణ, అగస్త్య మహాముని చెప్పినట్టు ఇయం గోదావరి రమ్య. ఇదిగో ప్రక్కనే గోదావరి కూడా ఉంది. ఈ ప్రదేశం చూసావా ఎంత రమణీయంగా ఉందో? లక్ష్మణ, ఇదం పుణ్యం ఇదం మేధ్యం. పుణ్యమైనటువంటి పావనమైనటువంటి ఈ ప్రదేశములోనే మనం ఉందాం. ఇహ వత్స్యామా, ఇక్కడే నివసిద్దాం. సార్ధమేతేన పక్షిణా, లక్ష్మణ మనతో పాటు జటాయువు కూడా ఉంటాడు, అందరం కలిసే ఉందాం ఇక్కడ అని శ్రీరామచంద్రుడు ఆ మాట అనగానే లక్ష్మణుడు అన్న కోసమని ఇక ఆశ్రమ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు చాలా చురుకైనటువంటి వాడు కనుక అన్న కోసము ఆశ్రమం కట్టడం కోసం తత్ర సంఖాత మృత్తికాం, మట్టిని త్రవ్వాడు. వెంటనే గోడలు కట్టాడు. సుస్తంభాం, పొడవైన స్తంభాలు నిలబెట్టాడు. అస్కరై దీర్ఘై, అడ్డంగా కొన్ని వెదురు కర్రలు కట్టాడు. సెమీ శాఖాభి ఆస్తీర్య, జమ్మి కొమ్మల లాంటివి తీసుకుని వచ్చి ఆ అడ్డంగా పైన కప్పు మీద పరిచాడు. దృఢ పాశావపాసితాం, వాటన్నింటినీ మంచి మంచి గట్టి త్రాళ్లతోని కట్టాడు. కుశకాశ శరైహి పర్ణైహి, దర్భలు తీసుకుని వచ్చి గడ్డిని తీసుకుని వచ్చి ఆచ్ఛాదిత, మొత్తమంతా కూడా పైకప్పు మీద పరిచాడు లక్ష్మణుడు. క్రింద నేలనంతటి కూడా సమీకృత తలాం, ఎత్తుపల్లాలు లేకుండా సరిచేసి నివాసం రాఘవస్యార్థే, అన్న రామచంద్రుడి కోసమని ప్రేక్షణీయం అనుత్తమం, చాలా అందమైనటువంటి పర్ణశాల నిర్మాణము చేశాడు లక్ష్మణస్వామి. ఆ తర్వాత లక్ష్మణుడు గోదావరి నదికి వెళ్ళి స్నాత్వా, అక్కడ స్నానం చేసి పద్మాని చ ఆదాయ సఫలః పునరాగతః, అన్న కోసం పండ్లు పూలు అన్నీ తీసుకుని వచ్చి లక్ష్మణుడు రామచంద్రుడికి ఆశ్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి తాను నిర్మించినటువంటి ఆశ్రమాన్ని చూపించాడు. సీతమ్మ రామచంద్రుడు ఇద్దరూ కూడా చాలా సంతోషించారు ఆశ్రమాన్ని చూసి. రాముడు సుసంహృష్టః, తనకు బాగా నచ్చి ఆ ఆశ్రమాన్ని చూసి సంతోషముతోని పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం, లక్ష్మణుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు రామచంద్రుడు. ఇలా అంటూ ఉన్నాడు రాముడు, లక్ష్మణ నువ్వు చాలా గొప్ప పని చేశావు, నాకు బాగా నచ్చినటువంటి పని చేశావు లక్ష్మణ. కానీ నీకు ఇవ్వదగినది నా దగ్గర ఏముంది లక్ష్మణ అంటూ అతి స్నిగ్ధంచ గాఢంచ, లక్ష్మణుణ్ణి గట్టిగా పట్టుకొని ఎంతో ప్రేమతో ఆ లక్ష్మణుడిని ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. అంటూ ఉన్నాడు, లక్ష్మణ భావజ్ఞేన, నా మనస్సు తెలిసినటువంటి వాడివి నువ్వు లక్ష్మణ. కృతజ్ఞేన, చేయవలసినటువంటి పని తెలిసినటువంటి వాడివి నువ్వు లక్ష్మణ. ధర్మజ్ఞేన, నీ స్వధర్మమేమిటో తెలిసినటువంటి వాడివి నువ్వు లక్ష్మణ. ఓ లక్ష్మణ, నీలాంటి కొడుకు ఉంటూ ఉండగా నాన్నగారు మరణించారు అని ఎట్లా అంటాం? అనలేము. ఇంకా బ్రతికే ఉన్నాడు అని అనిపిస్తుంది నీలాంటి కొడుకు ఉన్నందుకు అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని ప్రశంసిస్తూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.